Friends, welcome to my channel. Today our topic is have. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం హ్యాజ్ హ్యావ్ అంటే ప్రజెంట్లో కలిగి ఉండడం. ఇప్పుడు ఇంకో రకంగా నేర్చుకుందాం దీన్ని. అంటే ఎలా హ్యావ్ హ్యాజ్ని ఎలా వాడాలి ఇంకో రకంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యావ్ హ్యాజ్ అంటే ప్రజెంట్లో కలిగి ఉండడం. నా దగ్గర మార్కర్ ఉంది, ఐ హ్యావ్ ఏ మార్కర్. మీకు ఒక క్లాస్ ఉంది, యూ హ్యావ్ క్లాస్. ఆమెకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది, షీ హ్యాజ్ ఇంగ్లీష్ క్లాస్. ఇదేంటి, ఇది జనరల్. ఇది ఇప్పుడు ఏంటంటే హ్యావ్ అంటే టేక్ అని. హ్యావ్ అంటే ఏంటి, టేక్ అంటే తీసుకోండి అని, రైట్. హ్యావ్ యువర్ మీల్స్, చూడండి ఇక్కడ హ్యావ్ యువర్ సీట్, మీ సీట్ తీసుకోండి. హ్యావ్ యువర్ మీల్, మీ లంచ్ తినండి. హ్యావ్ ఎ గ్రేట్ డే అంటే మంచి రోజు గడపండి. హ్యావ్ ఎ నైస్ జర్నీ, మంచి జర్నీ గడపండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, మంచి లైఫ్ని గడపండి, అంటే అందమైన లైఫ్ని గడపండి. అలాగే హ్యావ్ షవర్, షవర్ అంటే ఏంటి, షవర్ చేయండి. హ్యావ్ బాత్ అంటే స్నానం చేయండి. హ్యావ్ లంచ్ అంటే లంచ్ చేయండి. హ్యావ్ డిన్నర్ అంటే డిన్నర్ చేయండి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు హ్యావ్ హ్యాజ్ అంటే తీసుకోండి, లేదంటే టేక్. హ్యావ్ హ్యాజ్ ఈజ్ ఈక్వల్ టు టేక్ అనమాట, రైట్. ఇప్పుడు టేక్ ఏ మార్కర్ అనే బదులు ఏంటి, హ్యావ్ దిస్ మార్కర్. సీట్ తీసుకోండి, హ్యావ్ యర్ సీట్ అంటాం మనం. అలాగే హ్యావ్ అంటే చేయండి, గడపండి అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేం చేస్తాను రెగ్యులర్గా, రైట్. ఐ హ్యావ్ బాత్ డైలీ. ఐ టేక్ బాత్ డైలీ అన్న బదులు ఏమనొచ్చు మనం, ఐ హ్యావ్ బాత్ డైలీ అనొచ్చు. ఐ హ్యావ్ బాత్, రైట్. ఆమె చేస్తుందంటే షీ హ్యాస్ బాత్ డైలీ. ఐ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM. నేను 8 AM బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటే 8 AM నేను బ్రేక్ఫాస్ట్ తింటాను అని, రైట్. ఆమె తింటుందంటే షీ హ్యాస్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM. ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, నేను గ్లాస్ మంచిలు తాగుతాను, రైట్. షీ హ్యాస్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే అతడు ఆమె అది వస్తే హ్యాస్ పెట్టాలి. షీ హ్యాస్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్. ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ట్వైస్ ఎ డే అంటే నేను రోజుకి 2 సార్లు ఒక కప్పు టీ తాగుతాను. ఐ హ్యావ్ ఎ మీల్, నేను మీల్స్ చేస్తాను అంటే లంచ్ చేస్తాను. ఐ హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఐ హ్యావ్ ఎ మీల్ అట్ 1 PM. అలాగే చూడండి, హ్యావ్ షవర్. ఐ హ్యావ్ షవర్ ఎవ్రీ డే. ఐ హ్యావ్ షవర్ ఎవ్రీ డే, నేను రోజు షవర్ చేస్తాను. ఐ హ్యావ్ షవర్ ఆన్ సండే, నేను సండే చేస్తాను. ఐ హ్యావ్ బాత్ ఇన్ ద మార్నింగ్, నేను మార్నింగ్ స్నానం చేస్తాను. ఐ హ్యావ్ లంచ్ డైలీ, నేను రోజు లంచ్ చేస్తాను. ఐ హ్యావ్ డిన్నర్ ఇన్ ద ఈవినింగ్, నేను డిన్నర్ ఈవినింగ్ చేస్తాను. అదే ఇది ఈ షీ ఇట్ ఉందనుకోండి, అతడు ఆమె అది ఉంటే ఏం పెట్టాలి, హ్యాస్ పెట్టాలి. ఎలా, ఈ హ్యాజ్ ఎ బాత్ ఎవ్రీడే. రాధా హ్యాజ్ ఎ బాత్ ఎవ్రీడే అంటే రాధా స్నానం చేస్తుంది. రాధా హ్యాస్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే, రాధా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. రామ్ హ్యాస్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే, రామ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. అలాగే ఈ హ్యాజ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour, గంటకోసారి అతను ఏం చేస్తాడు, ఒక గ్లాస్ మంచిలు తాగుతాడు. ఈ హ్యాజ్ ఎ కప్ ఆఫ్ టీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈ హ్యాస్ ఏ కప్ ఆఫ్ టీ ట్వైస్ ఏ డే అంటే రోజుకు 2 కప్పులు టీ తాగుతాడు. అలాగే ఈ హ్యాస్ మీల్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్, అతను మీల్స్ తీసుకుంటాడు. హ్యావ్ యర్ ఎయిర్ కట్ అంటే ఎయిర్ కట్ చేసుకోండి. హ్యావ్ యర్ సీట్ అంటే కూర్చోండి, రైట్. హ్యావ్ యర్ మీల్ అంటే ఏంటి, తినండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, మంచి రోజుని గడపండి. హ్యావ్ ఎ నైస్ జర్నీ, మేము జర్నీ బాగుండాలి, మంచి జర్నీ చేయండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ని ఆనందించండి. ఇలా ఏంటి, ఇదేంటి ప్రజెంట్. ఈ సీట్ ఉంటే ఏం పెట్టాలి, హ్యాస్ పెట్టాలి. మిగతాలు ఉంటే ఏం పెట్టాలి, హ్యావ్ పెట్టాలి. చూడండి, ఐ వి యూ దకి హ్యావ్ పెట్టాలి. వీ హ్యావ్ బాత్ ఎవ్రీ డే, యూ హ్యావ్ బాత్ ఎవ్రీ డే, దే హ్యావ్ బాత్ ఎవ్రీ డే అంటే నేను స్నానం చేస్తాను, యూ హ్యావ్ బాత్ మీరు స్నానం చేస్తారు, దే హ్యావ్ బాత్ వాళ్ళు స్నానం చేస్తారు, వీ హ్యావ్ బాత్ మనం స్నానం చేస్తాం. అదే ఈ షీట్ ఉంటే హ్యాస్ పెట్టండి. షీ హ్యాస్ బాత్ ఎవ్రీ డే, ఈ హ్యాస్ బాత్ ఎవ్రీ డే, రాధా హ్యాస్ బాత్ ఎవ్రీ డే, రైట్. డాగ్ హ్యాస్ బాత్ ఎవ్రీ డే. అట్లానే I have breakfast every day. We have breakfast every day. You have breakfast every day. They have breakfast every day. Radha has breakfast every day. Ram has breakfast every day. She has breakfast every day. అలాగే I have a cup of tea daily. నేను రోజు ఒక కప్పు టీ తీసుకుంటాను. మనం తీసుకుంటామంటే we have a cup of tea daily. మీరు తీసుకుంటారు. You have a cup of tea daily. They have వాళ్ళు తీసుకుంటారు. They have a cup of tea daily. అలాగే మీల్, ఐ హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, నేను మధ్యాహ్నం లంచ్ చేస్తాను. వీ హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, మనం చేస్తాం. మీరు చేస్తారంటే యూ హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, వాళ్ళు చేస్తారు. దే హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఈవినింగ్, దే హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అతడు ఆమె అది ఉంటే ఈ హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, షీ హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, రామ్ హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, రాధా హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అలాగే హ్యావ్ యర్ సీట్ కూర్చోండి. హ్యావ్ యర్ మీల్ లంచ్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే మంచి రోజుని గడపండి. హ్యావ్ ఏ నైస్ జర్నీ మంచిగా గడపండి. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అందమైన జీవితాన్ని గడపండి. సో ఇక్కడ ఏంటి, హ్యావ్ యూజెస్. మనం జనరల్గా ఏమనుకుంటామంటే హ్యావ్ అంటే ఉంది, నాకు ఒక కోట్ ఉంది, ఐ హ్యావ్ ఏ కోట్.
ఆమెకు ఒక మంచి శారీ ఉంది. షీ హ్యాస్ ఎ గుడ్ శారీ, రైట్. రాధకు ఒక మంచి కార్ ఉంది. రాధ హ్యాస్ ఎ గుడ్ కార్. రామకు ఒక మంచి లైఫ్ ఉంది. రామ్ హ్యాస్ ఎ గుడ్ లైఫ్. సో జనరల్గా ఏంటి, ఈ షీట్ ఉంటే హ్యాస్ పెట్టాలి. దేనికి? ఉంది అన్నప్పుడు, రైట్. చూడండి, ఐ హ్యావ్ ఎ మార్కర్, నాకు మార్కర్ ఉంది. వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్, మనకి ఇంగ్లీష్ క్లాస్ ఉంది. దే హ్యావ్ ఎ మీటింగ్, వాళ్ళకి మీటింగ్ ఉంది. రాధా హ్యాజ్ ఎ కార్, రాధా కార్ ఉంది. రామ్కి మంచి జాబ్ ఉంది. రామ్ హ్యాజ్ ఎ గుడ్ జాబ్. రామ్కి 2 కార్లు ఉన్నాయి. రామ్ హ్యాస్ 2 కార్స్, రైట్. ఈ షీట్కి హ్యాజ్ పెట్టాలి, మిగతా వాళ్ళకి హ్యావ్ పెట్టాలి. ఎక్కడ? కలిగి ఉన్నాం అన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా హ్యాజ్ హ్యావ్ పెట్టచ్చు. చూడండి, హ్యావ్ అంటే తీసుకోండి అని, రైట్. యు టేక్ అంటే టేక్ డిన్నర్ అనే బదులు ఏమంటాం మనం? హ్యావ్ డిన్నర్ అంటాం. టేక్ మీల్స్ అనే బదులు ఏమంటాం? హ్యావ్ మీల్స్ అంటాం, రైట్. టేక్ ఏ షవర్ అన్న బదులు ఏమంటాం? హ్యావ్ ఏ షవర్ అంటాం, రైట్. కట్ యువర్ హెయిర్ అనే బదులు ఏమంటాం? హ్యావ్ యువర్ హెయిర్ కట్ అంటాం. అలాగే హ్యావ్ షవర్ చేసుకోండి, షవర్ చేయండి. హ్యావ్ బాత్, స్నానం చేయండి. హ్యావ్ లంచ్ చేయండి. హ్యావ్ డిన్నర్ చేయండి, రైట్. హ్యావ్ యర్ సీట్ తీసుకోండి. హ్యావ్ యర్ మీల్స్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలా ఏంటి, మనం హ్యావ్ అంటే చెయ్యండి అని. ఇక్కడ హ్యావ్ అంటే ఏంటి? టేక్ అంటే తిను తాగు అంటే, తినండి తాగండి అని. హ్యావ్ అంటే ఏంటి? చెయ్యండి గడపండి అని, రైట్. హ్యావ్ అంటే ఏంటి? తీసుకోండి అని. మన ఉద్దేశంలో ఏంటంటే జనరల్గా ఏంటి, హ్యావ్ అంటే ప్రజెంట్లో కలిగి ఉండడం కాదు. ఇలా కూడా వాడచ్చు మనం. ఇలా కూడా మనం దేన్ని వాడచ్చు? హ్యావ్ని వాడచ్చు. ఈ షీట్ ఉంటే హ్యాస్ పెట్టండి. చూడండి, ఐ హ్యావ్ ఎ బాత్, యూ హ్యావ్ ఎ బాత్, షీ హ్యాస్ ఎ బాత్. నేను స్నానం చేస్తాను, మీరు స్నానం చేస్తారు, ఆమె స్నానం చేస్తుంది, రైట్. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ డైలీ, నేను రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ డైలీ, మీరు రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. వాళ్ళు చేస్తారు, దే హ్యావ్ బ్రేక్ఫాస్ట్ డైలీ. మనం చేస్తాం, వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ డైలీ. ఆమె చేస్తుంది, షీ హ్యాస్ బ్రేక్ఫాస్ట్ డైలీ. అతను చేస్తాడు, ఈ హ్యాస్ బ్రేక్ఫాస్ట్ డైలీ, రైట్. అలాగే ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. గంట కోసం నేను ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతాను. యూ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. మీరు తాగుతారు. దే హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. వాళ్ళు తాగుతారు, మనం తాగుతాం. వీ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. అలాగే ఈ షీట్ ఉంటే ఈ హ్యాజ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. ఆమె తాగుతుంది, షీ హ్యాజ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. రామ్ తాగుతాడు, రామ్ హ్యాజ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. రాధా తాగుతుంది, రాధా హ్యాజ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour. కుక్క తాగుతుందంటే డాగ్ హ్యాజ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 hour, రైట్. అలాగే ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, నేను రోజు ఒక కప్పు టీ తాగుతాను, రైట్. మీరు తాగుతారంటే యూ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. వాళ్ళు తాగుతారంటే దే హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. మనం తాగుతామంటే వీ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. రామ్ తాగుతాడంటే రామ్ హ్యాజ్ ఎ కప్ ఆఫ్ టీ. రాధా తాగుతుందంటే రాధా హ్యాజ్ ఎ కప్ ఆఫ్ టీ. ఐ హ్యావ్ ఎ మీల్, నేను భోజనం చేస్తాను. ఐ హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, నేను మధ్యాహ్నం భోజనం చేస్తాను. యూ హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు. వాళ్ళు చేస్తారు, దే హ్యావ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్, రైట్. ఆమె చేస్తుందంటే షీ హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అతను చేస్తాడు, ఈ హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. రామ్ చేస్తాడు, రామ్ హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. రాధా చేస్తుంది, రాధా హ్యాజ్ ఎ మీల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. తీసుకోండి, మీ సీట్ తీసుకోండి. కూర్చోండి అంటే హ్యావ్ యర్ సీట్. లంచ్ చేయండి అంటే హ్యావ్ యర్ మీల్, రైట్. మంచి రోజు గడపండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. మీ జర్నీ మంచిగా గడపండి, హ్యావ్ ఏ నైస్ జర్నీ. మంచి లైఫ్ గడపండి, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. అలాగే హెయిర్ కట్ చేసుకోండి, హ్యావ్ ఏ హెయిర్ కట్ చేసుకోండి. హ్యావ్ షవర్ చేయండి. హ్యావ్ బాత్ స్నానం చేయండి. హ్యావ్ లంచ్ చేయండి. హ్యావ్ డిన్నర్ చేయండి. సో హ్యావ్ అంటే ప్రజెంట్లో కలిగి ఉండడమే కాదు, ఇక్కడేంటి తినండి తాగండి అని. హ్యావ్ అంటే ఏంటి? తినండి తాగండి. హ్యావ్ అంటే స్నానం చేయండి, రైట్. హెయిర్ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి? చెయ్యండి గడపండి అని. నెక్స్ట్ ఏంటి? తీసుకోండి అని. థ్యాంక్ యూ. ఇది ప్రాక్టీస్ చేయండి.